అన్న నమస్తే అన్న. మరి ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ జరుగుతూ ఉంది. దానిలో చంద్రబాబు కానీ లోకేష్ కానీ అసలు చేసింది ఎంత ఉంది? అసలు దానికి ల్యాండ్ తీసుకోవటం దగ్గర నుంచి అక్కడ పనులు చేపించిన దగ్గర నుంచి మొత్తం జగన్ గారి వల్లే వచ్చింది. జగన్ గారే ఉండి ప్రత్యేకంగా చేపించారు. అందువల్ల ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుందని చెప్పి మాట్లాడుతుంది. ఇక్కడ చంద్రబాబు కానీ లోకేష్ కానీ చేసింది ఏం లేదు, కానీ క్రెడిట్ చోరీ చేయడంలో ఇద్దరు పెద్ద దిట్టలు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఏం చెప్తారు? అసలు జగన్మోహన్ లేకపోతే మన రాష్ట్రానికి అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేది కాదంటారా లేకేంటి? జగన్మోహన్ రెడ్డి మూలాన భోగాపురం ఎయిర్పోర్టు వచ్చిందనేది అసత్యం అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా ఏదన్నా ఒకటి స్థాపించాడండి. ఆయన మొత్తం కూల్చడమే తప్ప స్థాపించింది కానీ నిర్మించింది కానీ ఏదీ లేదు. మరి జనం అన్నా నమ్మాలి కదా. ఓటు చోరీ లాగా క్రెడిట్ చోరీ ఎవరు చేయరండి. మీ క్రెడిట్ చోరీ ఎవరు చేయరు. ఉత్తరాంధ్రకు మీరు చేసినటువంటి క్రెడిట్ ఏదన్నా ఉందంటే విశాఖపట్నాన్ని బోడిగుండు చేసినటువంటి క్రెడిట్ మాత్రం మీదే. విశాఖపట్నాన్ని ఆ బోడిగుండు చేసి ఆ గ్రీన్ మ్యాట్లు వేసి చేసినటువంటి ఘనత అయితే నీదే. ఈ క్రెడిట్ మాత్రం నీకే ఇస్తాము. భోగాపురం ఎయిర్పోర్టు ఈరోజు చూసినట్లయితే ఎంత సుందరంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఏదైతే ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ విజువల్స్ ఇవన్నీ చూసి మేము రేపు రాజధానిలో కూడా ఈ విధంగా తయారవుతుంది, రేపు రాజధానిలో కూడా ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు, కట్టడాలు, ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కూడా రాపోవటానికి మేమందరం కూడా దాన్ని చూసి చాలా సంతోషిస్తున్నాం, గర్విస్తున్నామండి. అంతేగాని మీకులాగా క్రెడిట్ చోరీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ ఈ చోరీ మాటలు మానుకోవాలండి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 2751 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి భూసేకరణ చేశారు. తర్వాత అక్కడ భూమి పూజ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ కష్టం జగన్మోహన్ రెడ్డిది, దాని ఫలితం మాత్రం చంద్రబాబుది అని చెప్పి మాట్లాడుతున్నారన్న. మరో పక్కన అసలు చంద్రబాబు ఏమీ చేయకపోయినా అసలు బిల్డప్లు మాత్రం చాలా హై లెవెల్లో ఉన్నాయని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు దాని మీద ఒపీనియన్ ఏంటి? అసలు ఇప్పుడు ఒకటండి, నువ్వు నిజంగా అన్ని భూమి సేకరణ చేసి అంత చేసినట్లయితే ఏదైనా ఒక శిలాఫలకం అన్న ఉంటుందిగా. ఏదైనా ఒక శిలాఫలకం, నేను ఎక్కడ శంకుస్థాపన చేశాను, భూమి పూజ చేశానని ఒక శిలాఫలకం అన్న ఉంటుందిగా. మరి ఏది? నువ్వు కానీ నీ నాయకులు కానీ ఎవడైనా కానీ ఒక శిలాఫలకం, ఇదిగో జగన్మోహన్ రెడ్డి పలానా తారీఖు మీద ఇక్కడ శిలాఫలకం వేసి భూమి పూజ చేశాడు, భూసేకరణ చేశాడని ఒక్క శిలాఫలకం చూపించండి ఎదవల్లారా. ఉత్త మాటలు మాట్లాడతాం కాదు. అంటే మరో పక్కన అసలు టెండర్ల విషయాన కానీ అసలు ప్రతి దానిలో కూడా అసలు జగన్మోహన్ రెడ్డి లేకపోతే అసలు మన రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వదు. విద్యార్థులు చదువుకున్న జగన్మోహన్ రెడ్డి, 10th క్లాస్ ఉత్తీర్ణత శాతం వచ్చిన జగన్మోహన్ రెడ్డి, కంపెనీస్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ అమరావతిలో కూడా వేల పెట్టుబడులు ఇక్కడ వచ్చి పెడుతున్నా సరే అది జగన్మోహన్ రెడ్డి వల్ల అని చెప్పమా. అన్ని విషయాల్లోనూ జగన్మోహన్ రెడ్డి పేరే గుద్దు చెప్పడం వైసీపీ నాయకుల పట్ల అసలు ఎలా చూడొచ్చన్నా? అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టారు. దానిలో నూడిల్స్ అమ్ముకునేవాళ్ళు, పానీపూరి అమ్ముకునేవాళ్ళు, తర్వాత ఇవన్నీ కూడా మనం ఆ రోజున చూసాం. నువ్వు తెచ్చినటువంటి కంపెనీలు అవి. చివరికి నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో తోపుడు బళ్ళు ఇచ్చావు. ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి చేపలు అమ్ముకోమని చేపల బండ్లు ఇచ్చావు. 10,000 ఇచ్చి చిల్లర కోట్ల మీద నీ బొమ్మలు వేసుకున్నావు. ఇది నువ్వు చేసినటువంటి పెద్ద కంపెనీలు తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఏదైతే 11 సీట్లు తీసుకొని పక్కకి వెళ్ళావో రాష్ట్రం సుభిక్షంగా ఉందండి. ఈరోజు రాష్ట్రానికి పెద్ద కంపెనీలు వస్తున్నాయి, ఐటీ వాళ్ళు వస్తున్నారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోతున్నాయి. నువ్వు పక్కకు పోవటం వల్ల అదే ఈ దరిద్రం శాశ్వతంగా వదిలితే ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఇంకా బాగుపడిద్దండి. అన్న, ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో గతంలో వైసీపీ నాయకుడు అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసలు భోగాపురానికి ఎర్ర బస్సు రాదు, ఎయిర్ బస్సు దేనికి, ఇక్కడ 800,000 కోట్లు పెట్టుబడులు పెట్టి అసలు ఒక విమానాశ్రయం ఉంది, ఇంకొక దూరంలో విమానాశ్రయం దేనికి అని చెప్పి మాట్లాడిన గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే విషయం తీసుకున్నట్లే మరి ఈ రోజున అసలు నా వల్లే వచ్చింది, ఇక్కడ నా వల్ల వచ్చింది కూడా క్రెడిట్ చోరీ చేస్తాను ప్రభుత్వం. అసలు ఈ రోజున కేంద్ర ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారు గతంలో నేను ఆయన ద్వారా ఈరోజు ఇంత పెట్టుబడులు తీసుకొచ్చాయని చెప్పి మాట్లాడతాను. కానీ చంద్రబాబు నాయుడు గారేమో నేనే తీసుకొచ్చాయని చెప్పి పాకులు అర్థం నరేంద్ర మోడీ గారి దగ్గర. అసలు ఇట్లన్నింటిని మనం ఎలా చూడవచ్చు, ఎలా పరిగణలోకి తీసుకోవాలి? అసలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసింది అయితే 0, ఆయన చేసిన పని అయితే 0. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి ఒక మీమాంసలో పడ్డాడు.
ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, డెవలప్ అవుతున్నాయి. మరి మన టైంలో ఏం కావట్లేదు కాబట్టి ఏదో ఒక అడ్డపుల్ల వేద్దాం, మేము చేసామని చెప్పేసి ఒక పుల్ల పెడదామనే ఉద్దేశం తప్ప జగన్మోహన్ రెడ్డి చేసింది అయితే ఏదీ లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్లో ఆ రోజు ఇప్పుడు విజువల్స్ చూస్తున్నాం, ఎర్రబొస్సు రాని చోటకి విమానాశ్రయం అవసరమా అని చెప్పేసి మాట్లాడినది ఇదే జగన్మోహన్ రెడ్డి. మరి అన్ని చేసి ఇప్పుడు క్రెడిట్ కోసం మా జగన్ టైంలోనే జరిగింది, మీరు మాట్లాడిన మాటలు మీకు గుర్తులేవేమో, గూగుల్ తల్లిని అడిగితే చెప్పిద్ది. గూగుల్ తల్లిని అడిగితే నువ్వు మాట్లాడిన మాటలు మొత్తం కూడా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మానుకోండి, మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ ఇంకా ఇట్లాంటి చోరు మాటలు మాట్లాడవద్దండి.